स्वाहा यावया विद्या अमृतमो यवेस्तेन मोहने अधा नसुतरा भव स्वाहा उपामापाति शतम कृष्णं व्यक्तमस्य उदरनेव यावय स्वाहा स्वाहा सोत्रमयुज्य सुमेन्द्रावे देवे समदेव सुमेन्द्रावे स्वाहा देव कुमार स्वाहा सर्व చేత ఎంతమంది జనాలైతే చేస్తారో అంతమందికి కూడా స్వస్థీ స్మృత మతిమతీవ శుభాందదాసి శుభమైనటువంటి విషయాలను మాత్రమే ఇస్తారు. దుర్గా నామస్థానం చేత మాత్రమే దారిద్ర్య దుఃఖ భయ హారిణికాత్వదన్య దరిద్రము దుఃఖము భయము సర్వ ఉపకార కరణాయ సదాగ్రయుక్త అని చెప్పింది. ఎటువంటి ఉపకరణమైనా సరే దుర్గా అనే నామస్మరణ చేత నువ్వు సాధించగలవయ్యా, నువ్వు సాధిస్తావు అని చెప్పింది. దుర్గా అనే ఒక నామానికి అంతటువంటి శక్తి ఉన్నది. దుహు అంటే ఆ శబ్దటువంటి ఉన్నటువంటి దానివల్ల అందువల్ల అమ్మవారి దీంట్లో దుర్గా అనే గురించి చెప్పారు. ఈ యొక్క మనకి కరోనాతో పాటు అనేక వ్యాధి రుగ్మతలు వస్తున్నాయి. ఈ మన పూర్వకాలంలో కూడా కొన్ని చోట్ల వచ్చినవై వారి యొక్క దాని శక్తితో ఎదుర్కొన్నారు. ఏ విధంగా ఎదుర్కొన్నారంటే అమ్మవారి దీంట్లో ఏం చెప్పారు, మహామారి స్వరూపయా ఓ మహామారి వచ్చిందని తలుచుకోని చెప్పింది. ఏ విధంగా చెప్పింది, రోగా నశేష నపహంసి దుష్ట ఉష్టాదుకామాన్ సకలానభీష్టాన్ త్వాం ఆశ్రితానాం నవిబంధనానాం త్వాం ఆశ్రితానాం ఆశ్రయతాం ప్రయాంతి. నన్ను అమ్మా